గుండె నొప్పితో అల్లాడిపోతున్న శారదని బండిలో పడుకోబెట్టింది. కొంచెం ఓర్చుకోండి అత్తయ్య, విమానం కంటే వేగంగా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను, పెద్ద పెద్ద డాక్టర్స్కి చూపిస్తాను. ఏది ఈ బండి మీద నన్ను విమానం కంటే వేగంగా తీసుకెళ్తావా కోళ్ళ? అవునత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి. నా మనవడి మనవరాలి పెళ్ళిలేంత వరకు నేను బ్రతికి ఉంటానని గట్టిగా సంకల్పించుకోండి అత్తయ్య, మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు. చెప్పిన మాటలు చాలే కోళ్ళ, ముందు నన్ను ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు. అతి కష్టం మీద అనామిక ఎడ్ల బండిని లాగుతూ టౌన్ వైపు వెళ్తూ ఉంటుంది. ఈ విషయం తెలియని తండ్రి కొడుకులు ప్రసాదు, రమేష్లు పిల్లలతో కలిసి కాల్చిన మొక్కజొన్నలు తింటూ ఉంటారు. నాన్న, కాల్చిన మొక్కజొన్నల మీద లెమన్ రాసావు కదా, భలే టేస్ట్గా ఉన్నాయి. అవును నాన్న, చాలా అంటే చాలా బాగుంది. అమ్మ నానమ్మ కూడా ఉంటే భలే బాగుండేది. వాళ్ళు కూడా ఈ వేడి వేడి మొక్కజొన్నలు తినేవాళ్ళు. మనవరాలా, ఆ అత్తాకోడలకి నేను కాల్చిన ఈ మొక్కజొన్నలు తినే అదృష్టం లేదులే, మళ్ళీ రాదు కూడా. కాల్చుకున్న మొక్కజొన్నలన్నీ మనమే తిందాం. మనం నిన్న సాయంత్రం పొలం నుంచి వచ్చేటప్పుడు 5-6 మొక్కజొన్న కంకులు తీసుకురావడం మంచిదైంది నాన్న. లేకపోతే ఇంత వర్షంలో వేడివేడిగా తినడానికి ఏమీ ఉండేవి కాదు. సరే బాబు, రాత్రి నుంచి దారుణంగా పడుతున్న ఈ వర్షానికి మన మొక్కజొన్న పంట పూర్తిగా మునిగిపోయింటుందని ఎంత చెప్పినా వినకుండా ఈ అత్తాకోడలిద్దరు చూడ్డానికి వెళ్ళారు. అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో కదా. మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను నాన్న, నేను వెళ్ళి చూసొస్తానులేండి. వద్దులే బాబు, నాకు తెలిసినంతవరకు మన అత్తాకోడళ్ళు ఈ వర్షానికి భయపడి పొలం దాకా వెళ్ళుండర్లే. ఊళ్ళోనే ఎవరో ఒకరింట్లో ఉండుంటారు. వాళ్ళ కోసం నువ్వు వెళ్ళి ఇబ్బంది పడ్డం ఎందుకు చెప్పు అని ప్రసాద్ చెప్తూ ఉండగా ఇంట్లో ఉన్న తన సెల్ ఫోన్ మోగింది. రమేష్ వచ్చి, హలో, ఎవరు? అనామిక హాస్పిటల్ నుంచి మాట్లాడుతూ ఉంటుంది. నేనండి. నేనంటే పేరు చెప్పు. మీ నాన్న పేరు పెట్టలేదా? అనామికని. అనామిక, నువ్వా? సారీ, నేను గొంతుని పోల్చుకోలేకపోయాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఈ నెంబర్ ఎవరిది? నేను టౌన్లోని హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. హాస్పిటల్ నుంచా? ఏమైంది అనామిక? నువ్వు అమ్మ మొక్కజొన్న పొలం దగ్గరికి వెళ్లారు కదా, ఇప్పుడు హాస్పిటల్ అంటున్నావు. ఏం జరిగింది? వర్షపు నీళ్ళల్లో మునిగిన మన మొక్కజొన్న పంటని చూడగానే అత్తయ్యకి గుండె నొప్పి వచ్చిందండి. మీరు 25,000 రూపాయలు తీసుకుని రండి. 25,000? ఇప్పటికిప్పుడు 25,000 మనకి ఎవరిస్తారు అనామిక? ముందు మావయ్యకి చెప్పండి. మావయ్య వెళ్లి మర్యాద రామన్నతో మాట్లాడి డబ్బులు తీసుకొస్తాడు. కానీ మనం ఇప్పటికే... అవునండి, ఇప్పటికే ఆ మర్యాద రామన్న దగ్గర 2 లక్షల వరకు అప్పు ఉందని తెలుసు. కానీ తప్పదు, మనం వెళ్ళి అడిగితే ఇవ్వడు, మామయ్య వెళ్ళి అడిగితే ఇస్తాడు. ఇద్దరూ మంచి మిత్రులు కదా, స్నేహధర్మం సహాయం చేయనిస్తుందిలేండి. సరే అనామిక, నేను నాన్నకి చెప్తాను, నువ్వు అమ్మ దగ్గరే ఉండు, జాగ్రత్త. రమేషు ప్రసాద్ దగ్గరికి వచ్చి విషయం చెప్పాడు. తనలో సగభాగమైన భార్య శారదకి గుండె నొప్పి వచ్చిందని తెలియగానే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మర్యాద రామన్న ఇంటికి పరుగు పెట్టాడు. ఏమైంది ప్రసాదు, ఇంత వర్షంలో అంతలా తడుస్తూ వచ్చావు? ప్రసాద్ విషయం చెప్పాడు. మర్యాద రామన్న క్షణం కూడా ఆలోచన చేయకుండా డబ్బులిచ్చాడు. ప్రసాద్ ఆ డబ్బులు తడవకుండా జాగ్రత్త చేసుకుని ఆటోలో బయలుదేరాడు. రోడ్డు మీద బస్సు పంక్చర్ కావడంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పుడు ప్రసాద్ అంత వర్షంలోనూ తన కాళ్ళని నమ్ముకుని రన్నింగ్ చేశాడు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి చేరుకున్నాడు. అనామికకి డబ్బులు అందచేశాడు. శారద ఉన్న రూంలోకి వెళ్ళాడు. నర్సుతో మాట్లాడుతున్న శారదని చూసిన తర్వాత అతని మనసు కుదుటపడింది. ఆ రోజు సాయంత్రం శారదని తీసుకుని ఇంటికొచ్చారు. అనామిక కమ్మని వంట చేసి అందరికీ పెట్టింది. కడుపు నిండా తిని పడుకున్నారు. ఇక మరుసటి రోజున, అత్తయ్య, మీరింటి దగ్గరే ఉండండి, నేను ఆయన మావయ్య మొక్కజొన్న పొలం దగ్గరికి వెళ్తున్నాం. కోళ్ళ, ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా, నేను కూడా వస్తానులే. వద్దు శారద, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. నీ ప్రేమ ఉండగా నాకేమవుతుంది చెప్పండి, ఇంటి దగ్గరే ఉంటాను, మీరెళ్ళేసి వచ్చేయండి. ఆయన వీళ్ళు ఏం చేస్తారు, వరదలో మన మొక్కజొన్న పంట మొత్తం నాశనం అయిపోయి ఉంటది, అది చూస్తే గుండె తరుక్కుపోతుంది. వద్దులేండి, ఇంటి దగ్గరే ఉండండి. అనామిక అత్తగారు శారదకి నచ్చజెప్పి భర్తని మావయ్యని తీసుకుని మొక్కజొన్న పొలం దగ్గరికి వచ్చింది. వరద వెళ్లిపోయింది. కింద పడిన మొక్కజొన్న కర్రలకు కనిపిస్తున్న కంకుల్ని ముగ్గురూ కలిసి 3 సంచుల నిండా కోశారు. వాటిని నెత్తిన పెట్టుకుని చీకటి పడుతూ ఉండగా ఇంటికొచ్చారు. ఇంట్లో ఒక మూల పోశారు. ఈ పంటతో మర్యాద రామన్న అప్పు మొత్తం తీరిపోద్దని ఎంతో ఆశపడ్డాను, కానీ దేవుడు ఇలా చేశాడు. ఆయన ఎలా చూసినా ఏం చేసినా భరించాలి, బ్రతకాలి. అత్తయ్య, నేను కంకులను కోస్తున్నప్పుడే బాగా ఆలోచన చేశాను, మీరందుకు ఒప్పుకోవాలి.
ఇప్పుడు మన దగ్గరున్న ఈ మొక్కజొన్న పంటతో చిరు వ్యాపారం మొదలుపెట్టొచ్చు. తెలివితో మన దగ్గరున్న తక్కువ పంటతో వ్యాపారం చేసి అప్పు తీరుస్తానంటే నేనెందుకు ఒప్పుకోకుండా ఉంటానే? చెప్పు, ఏం చేద్దామంటావు కోళ్ళ? అత్తయ్య, ఇదెలాగో వర్షాకాలం, వేడిగా ఉండేవి తినటానికి చాలామంది ఇష్టపడతారు. రోడ్డు మీద కవర్ టెంట్ వేసుకుని కాల్చిన కంకులను ఉడకబెట్టిన కంకులను అమ్మడంతో పాటు నోరూరించే వేడివేడి మొక్కజొన్న వడలు కూడా వేద్దామత్తయ్య. శారద ఆ మాట విని సంతోషపడింది. వారెవ్వా కోళ్ళ, నీ ఆలోచన బాగుంది. ఎవరికి ఏది నచ్చితే దాన్ని మన దగ్గర కొనుక్కొని తింటారు కదా కోళ్ళ. అవునత్తయ్య. ఇక మరుసటి రోజున అత్తాకోడలు కలిసి రోడ్డు పక్కన గుడిసె హోటల్ని తెరిచారు. అనామిక నిప్పుల పొయ్యి మీద కంకులు కాల్చుతూ ఉంటుంది. మరొక పొయ్యి మీద కొన్ని కంకుల్ని ఉడకబెడుతూ ఉంటుంది. ఇంకొక పొయ్యి మీద మొక్కజొన్న వడలు వేస్తూ ఉంటుంది. రండి బాబూ రండి, చల్లని వర్షంలో వేడివేడి మొక్కజొన్న వడలతో పాటు కాల్చిన కంకులు ఉడకబెట్టిన కంకులు సిద్ధంగా ఉన్నాయి. రండి బాబూ రండి అంటూ పిలవటం మొదలుపెట్టింది. రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు మొక్కజొన్న వడల కమ్మని వాసనకి తట్టుకోలేక అనామిక దగ్గర తినటం మొదలుపెట్టారు. అలా భాస్కర్ అనే వ్యక్తి ముందుగా ఒక ప్లేట్ తిని చూద్దామని తిన్నాడు. ఆ తర్వాత ఇంకొక ప్లేట్ వడ తింటూ దాదాపుగా 10 ప్లేట్ల వడలు తిన్నాడు. అత్తాకోడలు అతని వైపు ఆయోమయంగా చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. నిజం చెప్తున్నానమ్మా చెల్లెమ్మ, ఈ మొక్కజొన్న వడలు చాలా బాగున్నాయి. ఒక 3 ప్లేట్లు మా పిల్లల కోసం కట్టివు తల్లి. సరే అన్నయ్య. అనామిక చకచకా 3 ప్లేట్ల మొక్కజొన్న వడలు కట్టించింది. డబ్బుల లెక్క చెప్పింది. భాస్కర్ ఆ డబ్బులు ఇచ్చేశాడు. ఇలా చూడు చెల్లి, నేను రోజు వస్తాను. నాకు 13 ప్లేట్ల వడలు కావాలి. మరిచిపోవద్దు. రేపొచ్చి కొంచెం డబ్బులు అడ్వాన్స్గా ఇస్తాను. ఆ మాట విని అత్తాకోడళ్ళు చాలా సంతోషపడ్డారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తాకోడళ్ళు మొదలుపెట్టిన ఈ వర్షంలో మొక్కజొన్న వ్యాపారం విజయవంతంగా సాగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. డబ్బులు పొదుపు చేసి ప్రసాద్తో ఇచ్చి మర్యాద రామన్న దగ్గరికి పంపించారు. ప్రసాద్ ఇచ్చిన అప్పు డబ్బుల్ని రామన్న లెక్క చూసుకుని వాళ్ళ మధ్య ఉన్న అప్పు పత్రాన్ని చించేశాడు. సంతోషంగా ప్రసాద్ ఇంటికి తిరిగొచ్చాడు. అలా అత్తాకోడలు కలిసి రోడ్డు పక్కన వర్షాకాలంలో మొదలుపెట్టిన మొక్కజొన్న వ్యాపారం వాళ్ళకి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా అనామిక కుటుంబం ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇంటి దగ్గరే మట్టి బొమ్మలు చేసుకుంటూ జీవించే అత్తాకోడళ్ళకి ఒక రోజున అద్దిరిపోయే ఆలోచనొచ్చింది. ఇద్దరి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. అత్తయ్య, నాకొక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది అత్తయ్య. నాకు కూడా మన బతుకులు మార్చే గొప్ప ఆలోచన వచ్చింది కోళ్ళ. అత్తయ్య, ముందు నాకొచ్చిన ఐడియాని చెప్తాను. లేదు కోళ్ళ, వయసులో పెద్దదాన్ని నేనే కదా, కాబట్టి నేనే ముందు చెప్తాను. లేదత్తయ్య, నేనే చెప్తాను. నేను చెబుతానులే కోళ్ళ. రోజు రోజుకి నేనంటే నీకేమాత్రం మర్యాద లేకుండా పోతుంది. ముందు నోరు మూసుకొని నేను చెప్పింది నువ్వు. శారద, అనామిక ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా ఎడ్లబండిలో మట్టిని తీసుకుని తండ్రి కొడుకులు ప్రసాదు, రమేషు ఇంటికొచ్చారు. నేనంటే నేను అంటూ వాదించుకుంటున్న అత్తాకోడలిద్దరినీ చూశారు. ఏం అత్తాకోడలరా బాబు, ఎప్పుడు చూడు ఏదో ఒక విషయంలో గొడవ పడతానే ఉంటారు. ఏదైనా ఉంటే మాట్లాడుకోమని ఎంత చెప్పినా వినిపించుకోరు. అయినా ఇది మనకి కొత్త కాదులే నాన్న. వాళ్ళ గొడవ వాళ్ళది, మన పని మంది. ఇప్పుడు ఈ మట్టిని ఎక్కడ పోద్దాం? ఎక్కడా వద్దులే బాబు, బండిలోనే ఉంటుందిలే. అత్తాకోడల్లో అవసరం ఉందని చెప్పినప్పుడు పోద్దాంలే. అనామిక, మాకు అన్నం పెట్టిన తర్వాత మీరు మళ్ళీ గొడవ పెట్టుకోండి. వస్తున్నానండి, మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి. రమేషు, ప్రసాదులు ఇంట్లోకి వెళ్లారు. అత్తయ్య, నేను వెళ్ళి అన్నం పెట్టేసి వస్తాను. కోళ్ళ, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, మనం మట్టితో వినాయకుడిని తయారు చేసుకుని అమ్మితే బాగుంటుంది కదా. నాకు ఆలోచన వచ్చింది. చాలా బాగుంది అత్తయ్య మీకు వచ్చిన ఆలోచన. సరే, అలాగే చేద్దాం. ఎంతకే నీకు వచ్చిన ఐడియా ఏంటో చెప్పు. వినాయకుల్ని నిలబెట్టే కొన్ని కాలనీ పెద్దవాళ్ళు ఉంటారు కదా అత్తయ్య, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మట్టి గణేషుల్ని తయారు చేస్తామని చెప్పి వాళ్ళకి ఎలా కావాలో తెలుసుకుని అలా తయారు చేద్దామనే ఐడియా వచ్చింది అత్తయ్య. 2 బాగానే ఉన్నాయిగా. రమేషు, ప్రసాదు ఇంట్లో తినటానికి కూర్చున్నారు. అనామిక, అన్నం పెట్టడానికి వస్తున్నావా, లేదంటే మేమే పెట్టుకుని తినాలా? వస్తున్నానండి. అనామిక ఇంట్లోకి వచ్చింది. తండ్రి కొడుకులకు అన్నం పెట్టింది. ఇద్దరూ తింటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం మనవడు హరీషు తన క్లాస్ టీచర్ అంజలిని తీసుకుని వచ్చాడు. అత్తాకోడళ్ళు శారద, అనామిక ఇంటికొచ్చిన అంజలి టీచర్ని గుర్తుపట్టి ఒక కుర్చీ వేశారు.
అంజలి ఒక క్లాస్ టీచర్ మాత్రమే కాదు, టౌన్లోని ఒక కాలనీకి ప్రెసిడెంట్ కూడా. తమరెందుకు వచ్చారు మేడమో? కబురు పంపిస్తే మేమేం వచ్చి వాళ్ళం కదా. అవసరం నాది కనుక నేను రావడమే కరెక్ట్ శారద గారు. మేడం, నన్ను గారు గేరని పిలవబాకండి, శారద అని పిలవండి. అలా పిలిస్తేనే మనిద్దరికి మంచిది మేడం గారు. ఈ మర్యాద మీ వయసుకి ఇస్తున్నాను శారద గారు. నానమ్మ, మా క్లాస్ టీచర్ మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్తే మన ఇంటికి తీసుకొచ్చాను. చెప్పండి మేడం గారు, ఏమిటా ముఖ్యమైన విషయం? మట్టి బొమ్మలు చేసే మీరు అదే మట్టితో ఒక 100 వినాయకుల్ని తయారు చేసి మాకివ్వండి. మేము వినాయకుని పండుగ రోజున అందరికీ పంచిపెడతాం. ఆ మాట విని అత్తాకోడలిద్దరూ సంతోషపడతారు. అంజలి కొంత డబ్బు తీసి వాళ్ళకిచ్చి వెళ్ళిపోతుంది. అత్తాకోడలు ఆలస్యం చేయకుండా మట్టి వినాయకుల్ని తయారు చేయటం మొదలుపెట్టారు. అలా వారం రోజుల్లో అత్తాకోడలిద్దరూ 100 మట్టి వినాయకుల్ని తయారు చేశారు. అంజలి మేడంకి కబురు పెట్టారు. ఒక ట్రక్కు తీసుకొని అంజలి శారద వాళ్ళ ఇంటికొచ్చింది. మట్టితో అందంగా తయారు చేసిన వినాయకుల్ని చూసి అంజలి ఎంతో మురిసిపోయింది. వారెవ్వా అత్తకోడళ్ళు, మట్టి వినాయకుల్ని భలే ముద్దుగా తయారు చేశారు. జీవకళతో మెరిసిపోతున్నాయి. మిగతా డబ్బుల్ని తీసుకోండి. అత్తాకోడళ్ళు ఆ డబ్బుల్ని తీసుకుని మట్టి వినాయకుల్ని ట్రక్కులో పెట్టారు. మీకు తెలుసు కదా, మనం కాలనీ పెద్దవాళ్ళ తరపున పెద్ద ఎత్తుగా వినాయకుడిని పెట్టి భారీగా ఖర్చు చేసి గణేష్ ఉత్సవం చేస్తామని. అవును మేడం. అనామిక, ఈసారి మట్టి వినాయకుడిని పెట్టి పర్యావరణ పరిరక్షణలో భాగం పంచుకోవాలని అనుకుంటున్నాం. అందుకు మీరు అందమైన చక్కని వినాయకుల్ని తయారు చేయాలి. మీ వల్ల అవుతుందా లేదా బాగా ఆలోచించుకొని చెప్పండి. అవుతుంది మేడం. ఇక ఆలస్యం చేయకుండా పెద్ద మట్టి వినాయకుడిని తయారు చేసే పనిని మొదలుపెట్టేయండి. అలాగే మేడం. అంజలితో డబ్బుల విషయం మాట్లాడుకుంటారు. అంజలి ట్రక్కులో 100 మట్టి వినాయకుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అత్తాకోడళ్ళు పెద్ద మట్టి వినాయకుడిని తయారు చేస్తూ ఉంటారు. ప్రసాదు, రమేష్లు వాళ్ళకి చేతనైన సహాయము చేస్తూ ఉంటారు. అత్తయ్య, మన అదృష్టం ఈ వినాయకుడితో ముడిపడుంది. అవును కోళ్ళ, మనం ఈ మట్టితో అంజలి మేడం చెప్పినట్టుగా వినాయకుడిని తయారు చేయగలిగితే మనల్ని అదృష్టం వరిస్తుంది కోళ్ళ. మీ అత్తాకోడలు ఏం మాట్లాడుతున్నారో నాకే అర్థం కావట్లేదు. ఈ మట్టి వినాయకుడిని మనం చక్కగా అందంగా చేయగలిగితే అంజలి మేడమే తనకు తెలిసిన వాళ్ళకి మన గురించి చెప్తారు. అప్పుడు మన దగ్గరికి మాకు కూడా మట్టి వినాయకులు కావాలని చాలా మంది వస్తారు కదా, డబ్బులు కూడా వస్తాయండి. అలా మనకి అదృష్టం వస్తుందని మేమిద్దరూ మాట్లాడుకుంటున్నాం. అవును కోల్లా, మనకు అదృష్టం రావాలా దురదృష్టం రావాలా అనేది ఇప్పుడు మీ అత్తాకోడలు ఇద్దరి చేతుల్లోనే ఉంది. మావయ్య, మీరు ఆయన ఇలాగే మాకు సహాయం చేస్తూ ఉంటే మనకు అదృష్టం వచ్చేలాగా మేమే ఖచ్చితంగా పనిచేస్తాము. అప్పుడు మనం వినాయకుని పండగ మన ఇంట్లోనే ఘనంగా చేసుకోవచ్చు. అలా అందరూ మాట్లాడుకుంటూ